విశాఖలో 3 రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు ఆత్మస్తుతి పరనిందలాగా సాగింది. వివిధ అంశాలపై నాయకులు మాట్లాడిన అంశాలు, చేసిన తీర్మానాలన్నీ ఇదే దిశగా సాగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ఊసే లేకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ పరుగులు పెట్టిస్తున్నామని భుజాలు చరుచుకున్నారు. అమరావతిని ఏపీ ప్రజలకు రంగుల కల చూపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల ఊసు లేకుండా ఆద్యంతం సొంత డబ్బాకే పరిమితమైంది విశాఖలో జరిగిన టీడీపీ మహానాడు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ నంబర్ 1గా తీర్చిదిద్దుతామని వేదికపైన రకరకాల తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితి, రైతుల దుస్థితి, అవినీతిపై మహానాడులో మాట మాత్రంగానైనా చర్చించలేదు. ఇటీవల మిర్చి రైతులు గిట్టుబాటు మద్దతు ధరలు లేక అష్టకష్టాలు పడ్డారు. మహానాడులో ఏ నాయకుడు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. పైగా రాష్ట్రంలో 5 ఏళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ఒక తీర్మానం చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని, ఏపీని ప్రపంచ ఆక్వా హబ్గా మారుస్తామని తీయతీయని తీర్మానాలు చేశారు. 33 ఏళ్లలో ఏపీని నంబర్ 1 స్థానంలో నిలుపుతానని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం ఊసేలేదు. తెలంగాణలో ఫిరాయింపుల గురించి అక్కడి నేతలు మాట్లాడినా ఏపీ విషయంలో మాత్రం చంద్రబాబు మౌనం దాల్చారు. ఇక నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని ప్రతి మహానాడులో తీర్మానం చేయడం ఒక తంతుగా మారింది. తీర్మానం చేయడం, ఆ తరువాత దాన్ని అటకెక్కించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని టీడీపీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. అధికార దాహంతో పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయనపై చెప్పులేయించిన చంద్రబాబు ఇప్పుడు భారతరత్న గురించి తీర్మానాలు చేయడం ఏమిటని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం రావడం చంద్రబాబుకు ఇష్టం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు తీరుపై మహానాడు వేదికపై విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు గురువింద సామెతను తలపించారు. మహానాడులో 2వ రోజు తెలంగాణలో కుంటుపడిన వ్యవసాయ రంగం, పంటలకు దక్కని మద్దతు ధర, నకిలీ విత్తనాల గొడవ, రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగింది. అయితే తాను అధికారంలోకి వస్తే రుణాలను పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తరువాత రకరకాల నిబంధనలు విధించి రుణమాఫీ మొత్తాన్ని కుటుంబానికి 1,50,000 రూపాయలకు కుదించారు. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించని డ్వాక్రా మహిళలు ఇప్పుడు వడ్డీ భారం పెరిగిపోయి లబోదిబోమంటున్నారు. మొత్తానికి తమకు ఇబ్బంది కలిగించే అంశాల జోలికి వెళ్లకుండా చంద్రబాబుతో సహా నేతలందరూ మహానాడు వేదికపై జబ్బలు చరుచుకున్నారు. ఎవరైనా ఒకరిద్దరు కార్యకర్తలు పార్టీ పరంగా చేయాల్సిన పనులపై సదుద్దేశంతో సలహాలు, సూచనలు ఇవ్వబోతే వెంటనే వారి మైక్ కట్ చేసి వారిని వేదిక మీద నుంచి పంపేయడంపై పలువురు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.